గోదావరి ముద్దుబిడ్డ అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది సీనియర్ డైరెక్టర్ వంశీ గారు. మరి ఆయన ఎందుకు అభిమానులకి దూరంగా ఉంటారు? స్వతహాగా ఆయన మృదు స్వభావి అంటుంటారు. సో అసలు ఆయనతో మాట్లాడి ఆయన మనోభావాలు, మనసులో మాట, మరి ఆయన ప్రేక్షకులకి ఎప్పుడు చేరువవుతారు అనేది ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. నమస్కారం వంశీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు అని నేను అడగను, కానీ గోదావరి ఈ ప్రకృతి ఉన్నంతకాలం మన తెలుగు ప్రజల హృదయాల్లో మీరు ఎప్పుడూ ఉంటారు అంటాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. ఎందుకు సార్ మీరు చాలా కాలం అయింది కదా మూవీస్ తీసి, ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అంటే గ్యాప్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒక మంచి సినిమా, మంచి కథ, ఇలాంటివి. నాకు ఈ గ్యాప్ ఏదో సినిమా స్టార్ట్ అవుద్ది అనుకోవడం, ఎక్కడో తేడా రావడం, ఇలా రకరకాల కారణాలండి. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాగా ఆలస్యమైంది. అయితే తొందరలో ఒక సినిమా మొదలవుద్దండి. ఇది మీ ఫ్యాన్స్కి ఎంత గొప్ప విషయం అంటే చాలా శుభవార్త అనమాట ఇది. ఎందుకంటే మీకు అభిమానులు ఎంతమంది ఉన్నారు అనేది మీ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంటుంది సార్. నేను ఎక్కువగా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. సో మీ కామెంట్స్ పెట్టే వాళ్ళందరినీ చదువుతూ ఉంటాను. సార్ మీ నుంచి సినిమా ఎప్పుడు వస్తుంది, మీరు ఎందుకు అభిమానులకి దూరంగా ఉంటారు, ఇలాంటి క్వశ్చన్స్ సార్ ఒక్కసారి నాకు రిప్లై ఇవ్వండి, ఇలాంటివి నేను ఎక్కువ చూశాను. కానీ మీరు ఎందుకు దూరంగా ఉంటారా, లేకపోతే దూరంగా ఉండడం నా ఉద్దేశం కాదండి. అలాగా ఆ దూరం వర్కౌట్ అవుతూ ఉంటుందేమో తెలియదు. అయితే ప్రతి ఫంక్షన్స్లోనే వాటిలోనే ఎక్కడికి నేను వెళ్ళను. అది నాకు చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. మా ఊర్లోనే కొన్ని విధులు నాకు తెలియవు. ఓ చిన్న విలేజ్, అక్కడే కొన్ని విధులు నాకు తెలియవు. ఆ విధంగా కొంచెం మూలగా చాటుగా ఉండడం నాకు ఒక అలవాటు, అంతే. అది తప్ప కావాలని నేను చేసేది కాదు. మీ చిన్నతనం అంటే నేను ఒకటి అడుగుతాను సార్. మీరు రాసిన ఒక కథకి డబ్బులు వస్తే మీరు ఆ డబ్బులతో ఏం చేశారు? గుర్తురాట్ల నాకు ఒక కథకి ఆంధ్రజ్యోతి నుంచి థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. ఆనంద దీపావళి కథల పోటీ. దాంతో అనపర్తి వెళ్ళి హెన్రీ శాండేజ్ వాచ్ కొందాం అనుకున్నాను నేను. 250 రూపాయలు ఆ రోజుల్లో పెద్ద అమౌంట్ అది. కానీ అది అలా జరగల, కొనడం జరగల. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇదే అనుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. సార్ మీ చిన్నప్పుడు అంటే మనం మాట్లాడుకుంటున్నట్టుగా మీ చిన్నతనం మొత్తం ఎక్కడ గడిచింది, ఫ్యామిలీ వివరాలు చాలా తక్కువ మందికి తెలుసు. మా కోసం ఒకసారి చెప్తారా? పెద్దగా చెప్పడానికి ఇష్టం లేదు. ఏం అద్భుతాలు ఏం జరగలేదు కాబట్టి చెప్పడానికి ఏమీ లేవండి. అందుకనే నాకు ఇష్టం లేదండి. నేను ఎక్కడెక్కడో గడిచింది, ఒక చోటు కాదు. మా ఫాదరు కోడి పిల్లల్ని తీసుకెళ్తున్నట్టు చాలా చోట్లకి తిప్పాడు మమ్మల్ని. కర్ణాటకలో హంపి దగ్గర క్యాంపులు ఉంటాయి కదా, తెలుగు వాళ్ళ క్యాంపులు. ఆ క్యాంపుల్లో అక్కడి నుంచి రకరకాల విలేజెస్, అదే మా ప్రాంతం గోదావరి జిల్లాలో రంపచోడవరం అడవుల్లో, ఇలా ఎక్కడెక్కడో తిప్పడం జరిగింది. అవన్నీ నాకు గొప్ప అనుభవాలు అనేది వేరే సంగతి. ఇది అప్పటికి చిన్న వయసు అయినా ఆ తర్వాత మా సిస్టర్ వాళ్ళు చెప్పడం ఇలాంటి వాటి నుంచి అవి నాకు ఒక చక్కని జ్ఞాపకాలు అయినాయి. సో ఇప్పుడు సార్ మీరు చాలా చిన్న వయసులో మూవీని డైరెక్ట్ చేశారు కదా. సో అసలు ఈ మూవీని నేను డైరెక్ట్ చేయగలనా అంత కాన్ఫిడెంట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసే నాటికి ఇంకా నేను డైరెక్టర్ అప్పుడే చేయకూడదు సినిమా అనుకున్నాను. ఎందుకంటే ఇంకా నాకు తెలుసుకోవాల్సి చాలా ఉంది. మీరు ఆ గోడ మీద చూడండి ఎంతమంది ఫోటోలు ఉన్నాయో. వీళ్ళందరి సినిమాలో నేను చూసి వాళ్ళంతా కూడా పోలాండ్, ఇటలీ, అకిరా కురోసావా, జపాన్, ఇలా మహానుభావులండి వీళ్ళంతా. వీళ్ళందరి సినిమాలో చూసి అవపోసన బట్టి అప్పుడు సినిమా డైరెక్ట్ చేద్దామని అనుకున్నా.
అది రీమేక్ కాదు, స్ట్రైట్ నా కథ లేకపోతే ఇంకొకరు ఎవరు మీ కథ ఎవరిదన్నా. కానీ ఒకళ్ళకి డైరెక్టర్ దొరక్క 3-4 అయిపోయారు. అప్పటికే డైరెక్టర్ దొరక్క ఆ పక్క వీధిలోనే ఉంటున్నాను నేను. రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తూ ఉండేవాడిని. మా ఇల్లు పక్కనే. ఆఫీస్ కూడా వాళ్ళకి నేనే ఇప్పించాను. అంతకుముందు దాంట్లో మేము శంకరాభరణం తీసాం. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. వాళ్ళు వేరే ఇల్లు కొనుక్కుని నాగేశ్వరరావు గారు వెళ్ళిపోతే ఖాళీగా ఉన్న ఇల్లు నేనే ఇప్పించా తెలిసిన వాళ్ళని. అలాగా వాళ్ళ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్ళడంతో ఎవరో ఎందుకండి ఇతనే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకుని, ముఖ్యంగా వాళ్ళు వేమూరి సత్యనారాయణ గారు నన్ను ఆ సినిమా చేయమన్నారు. చేయమంటే నేను చేయనన్నాను. ఏ కాన్ఫిడెన్స్ లేదా మాకుందా అన్నారు. లేదండి నేను అప్పుడే చేయదలుచుకోలేదు, నాకు 30 సంవత్సరం వచ్చే వరకు నేను డైరెక్ట్ చేయదలుచుకోలేదు. అప్పుడు నాకు 21, 22 ఎంత ఉన్నాయి. మొత్తం వాళ్ళు మరీ బలవంతం చేస్తుంటే టోటల్ యూనిట్ని తీసుకొచ్చి ఈ కథలో ఆర్టిస్టుల బదులుగా డమ్మీలు ఎవరు తీసుకొచ్చి ఒక రోజు షూట్ చేశానండి నేను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ కలిగింది, చెయ్యొచ్చు అనేసి. అయినా అది రీమేక్ సినిమా, వేరే భాషలో తీసింది, అయిష్టంగానే తీశాను. బట్ ఆ సినిమా ఆ ఒరిజినల్ డైరెక్టర్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. అది వేరే కథ. ఆ విధంగా నేను ఫస్ట్ ఫిల్మ్ చేయడం జరిగిందండి. మీరు డైరెక్ట్ చేసిన ఒక సినిమాకి జాతీయ చలనచిత్ర అవార్డు వచ్చింది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? జాతీయ అదే సితారండి. ఆ సినిమాకి బెస్ట్ ఎడిటరు, బెస్ట్ ఫీమేల్ సింగరు ఇలాగా వచ్చినాయండి. రీజనల్లీ బెస్ట్ ఫిల్ము. నాకు ఇంకా ఏం తృప్తి లేదండి, నేనేమి చేసింది ఏది లేదు అనే నాకు అప్పటికప్పటికి నా ఫీలింగ్. నేనేదో చెయ్యాలి. నేను రాసినవి కూడా కథలు బాగున్నాయి అది అంటూ ఉంటారు, ముఖ్యంగా పసలపొడి కథలు ఇవన్నీ. ఇంకా నేను ఏదో రాయాలి, ఏదో చేయాలి సినిమాలు. ఇంకా నేను సాటిస్ఫై కావట్లా. మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరోయిన్స్ అందరి సినిమాల్లో కనిపించే హీరోయిన్స్ కంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తారు. అంటే మీరు ఈ హీరోయిన్ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్ డిజైన్ చేస్తారా, లేకపోతే నా కథలో హీరోయిన్ ఇలా ఉండాలి అని అనుకుంటారా? నా కథలో హీరోయిన్ ఇలా ఉంటేనే అమ్మాయి ఫైనలైజ్ అవుద్ది కాదంటలా. కానీ నేను ఫైనలైజ్ చేసుకున్న హీరోయిన్ని ఇలా చూపించాలి. ప్రతి ఆర్టిస్ట్కి కూడా, ప్రతి మనిషికి గుడ్ యాంగిల్స్ బ్యాడ్ యాంగిల్స్ ఉంటాయి. ఫోటో సెషన్ చేసేటప్పుడు నేను ముందు బ్యాడ్ యాంగిల్స్ తీసేస్తాను, అవి షూట్ చేస్తాను ఫస్ట్. అలాగ కెమెరా పెట్టకూడదు ఆ యాంగిల్లో. అలాగ ఒక నిర్ణయానికి వచ్చాక ఆ పెట్టకూడదు అనుకున్న తర్వాత పెట్టేవన్నీ కూడా మంచి యాంగిల్సే కదా, బాగుంటాయి కదా. అలాగే రకరకాలుగా చేయడం జరిగింది, ఇలా కూడా చేయడం జరిగింది. వంశీ గారు అంటే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉంటాయి అనేసి ఒక టాక్ ఉంటుంది సార్. అలాంటి మాటలు వచ్చినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో అబద్ధం లేదు కదా. బాగానే అది ఎలా రిసీవ్ చేసుకుంటారంటే అద్భుతాలు చేయాలి, ఈసారి నేను మహా అద్భుతమైన హిట్ కొట్టాలి, ఈ విధంగా నేను తీసుకుంటాను అవి. అందుకే నెగిటివ్గా తీసుకుని అవతలాడు ఎవడో నన్ను అలా అన్నాడు కదా అని వాడి మీద ఆ కక్ష సాధింపులు ఆ విధంగా ఉండదండి ఆలోచన తీరు. చాలా బెటర్గా చేయాలి. లాస్ట్కి నేను క్యాబ్లో వెళ్తుంటే ఆ డ్రైవరు లేకపోతే ఏసీటీ బస్ ఎక్కడిని వెళ్ళి వెళ్తుంటే ఆ కండక్టరు అలాంటి ఎవరు చెప్పినా కానీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను. అదేవిధంగా సార్ ఇప్పుడు ఇళయరాజా గారు అంటే మీకు మ్యూజిక్ అందిస్తే చాలామంది అడిగిన క్వశ్చన్సే, మీరు కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ చెప్పారు. సో మీ ఇద్దరి కాంబినేషన్లో మ్యూజిక్ చాలా బాగా ఉంటుంది. సో అంటే మీ ఇద్దరికి వేవ్ లెంత్ ఎక్కడ కలిసింది మొదటిసారి? అలా ఏం కాదండి, ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టరు. ఆయన గురించి ఇప్పుడు నేను కొత్తగా ఏమి చెప్పక్కర్లా. అయితే నా వరకు వస్తే నాకేం కావాలో అది ఇస్తారు ఆయన. అది ఆ విషయంలో నేను అదృష్టవంతండి. నాకేం కావాలో అది ఇస్తారు ఆయన అంతే. అంటే చేసేటప్పుడు మేము ఇద్దరమే ఉంటాం, ఇంకా మూడో మనిషి ఎవరో ఉండటం.
అది కూడా ఇదంతా నా గతం గురించి చెప్తున్నా. స్టూడియోలోని అది ఆయన రూములో అది కంపోజ్ చేయమండి. ఎక్కడెక్కడో అడవుల్లోకి, ఎక్కడికో కేరళ, తమిళనాడు, డీప్ ఫారెస్ట్లు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటామండి. అక్కడ చేస్తూ ఉంటాం. లేదు తిరువణామలైలో రమణాశ్రమంలో ఆయనకి ఒక కాటేజ్ ఉంది, సపరేట్ బిల్డింగ్. అక్కడ అలాంటి ఆ ప్లెజెంట్ ప్లేసెస్లో ఈ మ్యూజిక్ కంపోజింగ్ జరుగుతూ ఉంటుంది. ఆయన వ్యక్తిగతంగా కూడా నేను దగ్గర కాబట్టి ఏదో సందర్భంలో అలాగా ఒక ట్యూన్ అనుకోవడం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగా చీకట్లో నడుస్తున్నప్పుడు ఆయన ట్యూన్ చేశారు, రైల్లో వెళ్తున్నప్పుడు చేశారు. ఇలాగ రకరకాల సందర్భాల్లో పనిగొట్టుకుని హార్మోనియం ముందు కూర్చొని ఆయన కంపోజ్ చేసింది ఉన్నా ఈ విధంగా చేసినవి కూడా చాలా ఉన్నాయి. వంశీ గారు అంటే ఆయనతో కలిసి వర్కింగ్ చేసిన వాళ్ళు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పినప్పుడు, నేను చెప్పాను కదా సార్ నేను మీకు బిగ్ ఫ్యాన్ అని, సో మీ ఇంటర్వ్యూస్ అన్నీ నేను తప్పకుండా ఫాలో అవుతున్నాను. సో వాటిల్లో ఒకటి ఏంటంటే కౌసల్య గారి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను, సింగర్ కౌసల్య గారు. సో మీరు చనువు ఎక్కువైతే లెహే సో ఇలా చాలా సరదాగా ఉంటారంట సార్. నాకు మా జిల్లా స్లాంగ్ అంటే ఇష్టం అండి. నేను పంచకవ్యాలు చదివాను, స్పష్టంగా చక్కగా మాట్లాడగలను. మా స్లాంగ్ మీద నాకున్న ప్రేమతో కొంచెం చనువు పెరిగిన వాళ్ళతో నేను అలా మాట్లాడతానండి. మరి కౌశల్య గారు ఎక్కడ చెప్పారో నాకు తెలియదు, ఆవిడ ఎప్పుడు అలా సంబోధించలేదు. నాకు ఏ చనువు కూడా లేదు. పోతే చక్రీ మ్యూజిక్లో పాడింది ఆవిడ కొన్ని పాటలేవో. పోతే నేను ఒక స్లాంగ్లో పసరపూడి కథల పుస్తకం రాశానండి, మా స్లాంగ్లో, నేను ఇష్టపడే స్లాంగ్. మా పసలపూడి కథలండి పాట చాలా ఫేమస్ ఆ సాంగ్. అయితే అదే నేనే కంపోజర్ కూడా పాటకి. ఆ పసరపూడి కథల్లో స్లాంగ్ ఉంటుంది కదా, ఆ స్లాంగ్ మీద రీసెంట్గా ఒక అతను రీసెర్చ్ చేసి పిహెచ్డి తీసుకున్నాడు. ఆ పిహెచ్డి తీసుకున్న పుస్తకం ప్రింట్ చేస్తే అది కూడా బాంబడవుతుంది. మీకు చూపిస్తాను ఆ పుస్తకాన్ని. సార్ ఇప్పుడు జనరేషన్ మారుతోంది. సో అందరూ ఏంటంటే వార్తా పేపర్లు, బుక్స్ చదివేంత టైం ఉండట్లేదు. సో వంశీ గారు ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అని తెలిసింది. సో ఫర్దర్గా మీరు సోషల్ మీడియా ద్వారా అభిమానులకి చేరువ ఎలా అవుతారు? నేను అభిమానులు అనండి, ఫ్రెండ్స్, మిత్రులు. నా విషయానికి వస్తే రీసెంట్గా వచ్చిన చేంజ్ అనండి, మరి ఏమనండి, ఎక్కువగా యూత్తో తిరుగుతాను నేను. అంటే తిరగడం అంటే నేను యూత్తో ఎక్కువగా గడుపుతానండి. ఆ గడిపే కాసేపు అయినా ఉంటే అది యూత్తో. వాళ్ళ ద్వారా ఈ కొత్త కొత్త భావాలు, కొత్త కొత్త ఆలోచనలు అవి తెలుసుకోగలుగుతున్నాను నేను. అలాగే చాలా అద్భుతమైన సినిమాలు తీస్తున్నారండి ఇప్పుడు కుర్రాళ్ళు. అవన్నీ చూసి నేను నేర్చుకుంటాను. నేను అవన్నీ చూసి, అలాగే కొత్త కొత్త కుర్రాళ్ళు కొత్త కొత్త కథలు రాస్తున్నారు, అవన్నీ చదువుతాను నేను. వీళ్ళందరికీ దగ్గర అవ్వడం ఇదో కారణమేమో తెలియదు. నేను యూట్యూబ్ పెట్టడానికి కారణం వాళ్ళ దగ్గర అవుదామని ఆలోచన కూడా నాకుంది. సరే, ఇప్పుడు ఆ విధంగా నేను ఏదైతే మామూలుగా పెట్టాను కానీ ఇంత యూత్ అంతా ఇంత దగ్గర అవుతుందని నేను అనుకోలేదు. దాంతో నాకు మరింత ఉత్సాహం పెరిగి మరింత బాగా నేను ఆ ఛానల్ రన్ చేసే ప్రయత్నం చేస్తున్నా. రేపు 20th తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా నేను స్టార్ట్ చేస్తాను. డైలీ ఒకటి చెప్తానండి. అది అంతకుముందు వాళ్ళకి తెలియంది, ఎవరికి చూసేవాళ్ళకి. అలాంటిదే చెప్తాను ఒక విషయం, ఏదో ఒకటి. సో 20వ తారీఖు ఇన్స్టాగ్రామ్. అవునండి, ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్ళీ ప్రేక్షకులకి దగ్గర కాబోతున్నారు, మీ అభిమానులకి, ఫ్రెండ్స్. రోజు ఒకటి చెప్తానండి. అది గతంలో చాలా వరకు వాటిల్లో చాలామందికి తెలియంది, నాకు సన్నిహితైన వాళ్ళకి కూడా తెలియంది. చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే అన్నీ చెప్పలేకపోవచ్చు, బట్టి చెప్తా రోజుకొకటి.
ఆ ఒకటి ఆ వాటకి అవ్వలేదు అనుకోండి, దాని తాలూకు సెకండ్ పార్ట్ 2వ రోజునే, థర్డ్ పార్ట్ 3వ రోజునే, అంతే. అంతకు మించి 4th పార్ట్ ఉండదు. అక్కడితో ఫినిష్ చేస్తాను. ఎందుకంటే 1 నిమిషమే కదా మనం చెప్పాల్సింది, లెంగ్త్ అందుకోసం. సరే, అలాగే మీ మూవీలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయో నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంటిని చాలా గమనిస్తున్నాను. మామూలుగా అందరిలలో సోఫా సెట్లు ఉంటాయి, బట్ మనకి ఇవి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. సో ఇంట్లో కొన్ని ఐటమ్స్ కూడా చాలా, ఇది మీ ఐడియాలజీయేనా సార్? 100% అండి. ఇది ఏంటంటే ఈ సోఫా సెట్ ఉంది కదా, ఇది వెదురు బొంగులండి ఇవి. ఒక్కొక్క వెదురు చెట్టు దాదాపు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అంత ఏజ్డ్, అంత పెద్దవి అనమాట. వీటి లోపలికి టీకు తూర్చి ఈ సోఫా సెట్లు తయారు చేయడం ఇక్కడే ట్రైబల్ కాట్ అయితే ఏమైతే ఇవన్నీ నా ఆలోచనలే. మీరు ఎక్కడన్నా ఏ షాపులో ఉన్నా కనిపించేయాలంటే కొందామంటే లేదు సార్, అందుకే అడిగాను. ఇవన్నీ నావే. ఇక్కడ ప్రతిదీ నేను సర్దుకున్నదే, నేను తెచ్చుకున్నదే.